ఈ మధ్య కాలంలో నేను చాలానే చూశాను. ఇది కొత్తగా కాదు ఈ వార్త. కారులో చిన్నారులు ఇరుక్కొని, కారు డోర్లు లాక్ అయిపోయి, బయటికి రాలేక, ఊపిరాడక, పసి ప్రాణాలు తల్లడిల్లిపోయి మృతి చెందారు అనేది. చాలా చోట్ల నేను హైదరాబాద్‌లో కూడా చూసా. నేను అక్కడ కూడా చాలామంది ఇలా జరిగింది. అంటే ఎందుకు జరుగుతది ఇలాగ అర్థం కాదు. ఇప్పుడు తాజాగా విజయనగరంలో ఇలాగే జరిగింది. కారులో ఇరుక్కుని నలుగురు పిల్లలు మృతి చెందారు. ఓకే. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే దీని గురించి ఆ స్పాట్ ఇన్సిడెంట్ కన్నా అసలేం జరిగింది అనే దాని గురించి మాట్లాడుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఇటువంటి రిపీట్ కాకూడదు. వాళ్ళు ఆ చిన్న పిల్లలకు తెలీదు. కార్‌లో వెళ్తే కార్ డోర్ లాక్ అవుద్దని తెలీదు. కార్‌లో ఆడుకోవడానికని ఎక్కేస్తా ఉంటారు. తర్వాత ఆళ్ళకి లాక్ ఎలా తీయాలో కూడా వాళ్ళకి తెలీదు పాపం. అది పసి ప్రాణాలకి. కానీ వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? అసలు ఆ కార్‌లోకి ఎందుకు వెళ్తున్నారు? చూడాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది ఖచ్చితంగా. పిల్లలు ఆడుకుంటారని రోడ్డు మీద వదలాలి గానీ, ఏ కార్‌లో ఎక్కుతున్నారు ఏంటో మరీ అంత నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఫస్ట్ పాయింట్ అది. అలాగే అసలు ఆ కారు లాక్ చేయకుండా ఎవరు పెట్టారు? అక్కడ రోడ్డు మీద. లాక్ చేయకుండా వదిలేసి, తర్వాత వీళ్ళు లోపలికెళ్ళిన తర్వాత ఎలా లాక్ అయింది? ఎందుకంటే ఇప్పుడంతా రిమోట్ లాక్‌లు. మనం కారు బయట పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోతాం. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత పై ఎక్కడో లాక్ చేస్తాం. ఈ లోపల ఎవరెక్కారో కార్‌లో ఎవరున్నారో తెలీదు. లాక్ అయిపోద్ది. తెలుసున్న వాళ్ళైతే, అవగాహన ఉన్న వాళ్ళైతే లోపల నుంచి లాక్ ఓపెన్ చేసుకుంటే వచ్చేద్ది కారు. ఓపెన్ అయిపోతది. కానీ వాళ్ళకి చిన్న పిల్లలకి తెలీదు. ఎలా లాక్ ఓపెన్ చేయాలో, లాక్ ఎక్కడ ఉంటదో, ఏ బటన్ నొక్కితే లాక్ ఓపెన్ అవుతుందో కూడా వాళ్ళకి తెలీదు. ఇక్కడ కే కే నిర్లక్ష్యం అటు కారుకు సంబంధించిన వాళ్ళది ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంది. ఎవరున్నారో ఏంటో డోర్ ఎందుకు లాక్ ఎయలేదు అదే దాని మీద. అలాగే ఈ చిన్నారుల తల్లిదండ్రులు కూడా వీళ్ళేదో ఆడుకుంటున్నారు రోడ్డు మీద అని వదిలేస్తే వీళ్ళెళ్ళి కార్‌లో ఎక్కి కూర్చోవడం. అంటే కనీసం పేరెంట్స్ పిల్లలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా ఇప్పుడు కార్‌లోకి ఎక్కిన తర్వాత ఏదో నిమిషాల వ్యవధిలో అయితే చనిపోరు. మృతి చెందరు వాళ్ళు. టైం పడతది. మినిమం దాదాపు ఒక 40-50 నిమిషాలైతే ఊపిరాడకైతే కొట్టుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ముందు ఇమ్మీడియేట్‌గా కాస్తంత ఆక్సిజన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే నలుగురు ఎక్కారు కాబట్టి నలుగురు నుంచి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ రిలీజ్ అవుతా ఉంటది కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందలేనప్పుడు నలుగురున్నారంటే త్వరగా మృతి చెందే అవకాశం ఉంటుంది. సైంటిఫిక్ రీజన్ ప్రకారం చూసుకుంటే. అయితే ఒకళ్ళైతే మాత్రం కాసేపు ఎక్కువ ఉంటారు వాళ్ళు. త్వరగా మృతి చెందే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి నుంచి తక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. కాస్తంత ఆక్సిజన్ అందుకునే అవకాశం అయితే అక్కడ ఉంటది. కాకపోతే ఇక్కడ నలుగురు లోపలికెళ్లారు. అందరూ కూడా 7 ఏళ్ళు, 8 ఏళ్ళు పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళేదో ఆడుకోవడం కోసం సరదాగా సాయంత్రం 5:30 సమయంలో ఎళ్ళిపోయారంట. ఓ భవన నిర్మాణ కార్మికురాలు కారు అద్దంలో చూసుకుంటుండగా అందులో కదలలేని స్థితిలో ఉన్న పిల్లల్ని గమనించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి కారు డోర్ అద్దాలు పగలగొట్టి వాళ్ళని బయటికి తీశారు. విజయనగరంలోని మహారాజా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చిన్నారులు నలుగురు ఊపిరాడక చనిపోయారని చెప్పి నిర్ధారించారట. ఆమె చూసింది కాబట్టి సరిపోయింది. అంటే ఎవరో చూస్తే చెప్తే గాని తల్లిదండ్రులకు కూడా తెలియలేదు అప్పటి వరకు. అప్పటి వరకు వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారనుకున్నారు? ఏమైపోయారనుకున్నారు? ఈ మధ్యన మరి ఏం జరిగిందో నాకైతే తెలీదు గానీ, ఈ మధ్య కాలంలో ఈ స్మార్ట్ ఫోన్‌లు వచ్చిన తర్వాత నేను చాలా సార్లు బయట చూస్తా ఉంటాను. రైల్వే స్టేషన్‌లోను, బస్ స్టాండ్‌లోను పిల్లలతో ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా 2 ఫోన్‌లు పట్టుకు చూసుకుంటా ఉంటారు. పిల్లలు అక్కడ ఏదో ఆడుకుంటా ఉంటారు. లేకపోతే దిగి ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతూ ఉంటారు. పట్టించుకోరీళ్ళు. మన మార్కెట్‌లో కూడా ఎక్కువ జరుగుతా ఉంటాయి. ఆ ఫోన్ మాట్లాడుకుంటానే ఉంటారు. మార్కెట్‌కి వస్తా ఉంటారు. లైక్ ఆ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని వస్తా ఉంటారు మార్కెట్‌కి. కూడా పిల్లల్ని తీసుకొస్తుంటారు. వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతా ఉంటారు. అలాగే షాపింగ్ మాల్స్‌లో కూడా ఎక్కువ అదే జరుగుతది. ఈ మధ్యన డీమార్ట్‌లకి అది కుటుంబ సమేతంగా వచ్చేస్తున్నారు. ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని వచ్చేస్తా ఉంటారు. వాళ్ళు ఎక్కడో వదిలేస్తే తిరుగుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ మైక్‌లో అనౌన్స్ చేస్తా ఉంటాడు. 6 ఏళ్ల బాబు తప్పిపోయాడు. ఎవరైనా ఉంటే చెప్పండి. లేదంటే 6 ఏళ్ల బాబు కౌంటర్ దగ్గర ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఇక్కడికి రండి అంటాడు. ఏంటి నిర్లక్ష్యం? చిన్న పిల్లలు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు పిల్లల్ని అలా తీసుకొచ్చేసి వదిలేసి, ఇప్పుడు ఈ కారులో వదిలేసి చివరికి ఆళ్ళ ప్రాణాలు పోయే వరకు వచ్చిందంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం వల్లే జరిగిందిది. అందులో నో డౌట్. ఆ నిర్లక్ష్యం ఎవరిది అనేది ఒకసారి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఎలా పెంచుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా.